ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? పెద్ద పెద్ద హోమాలు జరిపించినప్పుడు కూడా ఎప్పుడు ఇలా పడిపోలేదు. మరి యాగం చివర్లో ఎందుకలా పడిపోయారు? అమ్మవారు అమ్మవారు ఏమండి, ఏమైంది? అమ్మవారు 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 కల్లోకొచ్చిందా? కలలో కాదు శాంత, గుడిలో యాగం పూర్తయ్యే సమయంలో ఆకాశవాణి రూపంలో కళ్ళ ముందుకొచ్చింది. అవునా? అవును శాంత. అసలు ఉన్నట్టుండి ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయారు? అక్షయ్ లేదు కదా? లేదులేండి. హోమం చివరి దశకు చేరుకున్నప్పుడు ఏం జరిగిందంటే, అమ్మా పూర్ణాహుతిని సమర్పించమ్మా. నా మాటలు శ్రద్ధగా విను. అక్షయ్ అమ్మా నాన్నల గురించి మీరు చేస్తున్న యాగం పరిపూర్ణం కావచ్చేమో కానీ ఆ బిడ్డ జన్మ రహస్యం తెలుసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కాదు. ఆ బిడ్డ జన్మకారకురాలు, మహర్జాతకురాలు. తన పుట్టుక గురించి తెలవాల్సిన సమయంలో తెలుస్తుంది, తెలియాల్సిన విధమున తెలుస్తుంది. తన జన్మ రహస్యం దైవ సంకల్పం. తొందరపాటు చర్యలతో తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసిన ఎడల బిడ్డ వలన తల్లికి ప్రాణగండం తప్పదు. అటు పిమ్మట బిడ్డ తల్లికి శాశ్వతముగా దూరమగును. ఆ బిడ్డ కన్నవారి గురించి, వారి జాడ గురించి తెలుసుకునే సాహసం చెయ్యకు. మీకు వినిపించిన మాటలు మాకెవరికీ వినిపించలేదండి. అమ్మవారి నుంచి అలాంటి సందేశం రాగానే భయం వేసింది శాంత. అక్షయ అమ్మా నాన్నలైతే బ్రతికున్నారన్న విషయం తెలిసింది. అది సంతోషంగా ఉంది. తల్లి బిడ్డలను కలపటానికి అమ్మవారు ఏ లీలలు చేయబోతోందో కాలంతో పాటు మనం ఎదురు చూద్దాం. అంతవరకు ఈ విషయాన్ని అక్షయ్కి చెప్పొద్దు, బాధపడుతుంది. అక్షయ జీవితం ఇంకెన్ని మలుపులు తిరగనుందో ఏంటో. బంగారం, ఆ అవని వాళ్ళు మనల్ని ఇక్కడ చూశారంటే అనుమానం వస్తుంది. వెళ్ళిపోదాం పదా. నర్స్ కండిషన్ ఏంటో తెలియకుండా ఎలా వెళ్ళిపోతాం? మరి కాసేపు వెయిట్ చేద్దాం ఉండు. ఎందుకంటే అది బ్రతికిందంటే అవ్వనికి నిజం తెలుస్తుంది. నా వలన తన కూతురు చనిపోయిందన్న వార్తను వినగానే నన్ను చంపడానికి వచ్చినా వస్తుంది. అవ్వనికి అంత అవకాశం ఇవ్వకూడదు. ఇప్పటి వరకు డాక్టర్ బయటకొచ్చి ఏ విషయమో చెప్పడం లేదు. తన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంజెక్షన్ రిపీట్ చేయండి. ఓకే డాక్టర్. ఓకే. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? యాక్సిడెంట్లో తలకి బలమైన గాయం కావడం వల్ల మెదడులోని కొన్ని నరాలు డ్యామేజ్ అయ్యాయి.
నాడీ వ్యవస్థ ఫంక్షనింగ్ ని కోల్పోయింది. అందువలన తనింకా స్పృహలోకి రావడం లేదు. మా ట్రీట్మెంట్ కి సరిగ్గా స్పందించడం లేదు. తన కండిషన్ చూస్తుంటే ఇప్పట్లో కోలుకునే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. మా మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే నౌ షీ ఈజ్ ఇన్ కోమా స్టేజ్. రేర్ కేసెస్లో కోమా పేషెంట్స్ క్యూర్ అవుతారు. 100లో 1 మా మీరా అలాంటి అదృష్టవంతురాలు అవుతుందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే తన రిపోర్ట్స్ అన్నీ అలా ఉన్నాయి. డాక్టర్, ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తను ఎలాగైనా రికవర్ అయ్యేలా చూడండి. తను మా స్టాఫ్ కాబట్టి ట్రీట్మెంట్ సంగతి మేం చూసుకుంటాం. అది ప్రాబ్లం కాదు. తన కండిషన్ క్రిటికల్గా ఉంది. ఇంకా చెప్పాలంటే తాను బతుకుతుందో లేదో కూడా చెప్పలేము. ఇంక తన అదృష్టం ఎలా ఉందో చూడాలి. తన గురించి ఇలాంటి మాటల్ని వినాల్సి వస్తుందని అనుకోలేదు. జరిగింది నార్మల్ యాక్సిడెంటో ఎవరైనా వాంటెడ్లీ చేశారో కూడా తెలియటం లేదు. ఈ విషయం వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఆల్రెడీ చేయడం జరిగింది. వాళ్ళు బయలుదేరారు. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చా డాక్టర్? వెళ్ళండి. బంగారం, ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? కాసేపు ఇక్కడే ఉండి అవని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ నర్సు పని పూర్తి చేస్తావా? అదిప్పుడు చచ్చిన పాము. చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు. అయినా సరే ఓ కన్నేసి ఉంచుదాం. పద. అమ్మయ్యా. మీరా గారు, గతంలో 2-3 సార్లు మీరు నాతో ఏదో విషయం గురించి చెప్పాలని ప్రయత్నం చేశారు. నాకు సంబంధించిన రహస్యం మీ దగ్గర ఏముందో నాకు అర్థం కావడం లేదు. ఊహించలేకపోతున్నాను కూడా. మీకు నాకు మధ్య ఉన్న పరిచయం నేను కాన్పుకొచ్చిన సమయంలో మాత్రమే. నాలాంటి వారిని మీరు ఎంతో మందిని చూసుంటారు. మరి మీరు నన్ను మాత్రమే ఎందుకు కలవాలని అనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు తొందరగా కోలుకోవాలి. మీ నుంచి ఆ రహస్యాన్ని నేను తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.